కుమారి పవతిగా జట్టినాయుడు గారు శ్రీ పైడిపల్లి సత్యనారాయణరావు వక్తృత్వ పోటీలు 2024 నిర్వాహక అధ్యక్షురాలు. శాఖపెట్టలు మహిళలు యువతి యువకులు SPSR వక్తృత్వ పోటీలు 2024 నిర్వాహక బృందం వారు, తల్లిదండ్రులు మరియు SPSR 2024 వక్తృత్వ పోటీదారులు అందరికీ స్వాగతం, సుస్వాగతం. మన ఈనాటి SPSR డిబేట్ ఛాలెంజ్ కప్ 2024 చర్చా వేదిక చివరి అమృతానికి చేరుకున్నాము. నేను క్రీషా బాలసుబ్రహ్మణ్యం, MTV.com SPSR వక్తృత్వ పోటీలు 2024 చివరి అమృత వ్యాఖ్యానం. ఈ రోజు చర్చా వేదికలో మన ఫైనలిస్ట్ ని ముందు పరిచయం చేసుకుందాం. సెమీఫైనల్ రౌండ్ కి చేరుకున్న 4 బృందాలు ఎవరో ముందు చూద్దాం. అవి సిద్యావాన్ 1, రవాంగ్ 1, రవాంగ్ 3 మరియు గొంబాంగ్ 1. వీరిలో ఫైనల్ రౌండ్ కి చేరుకున్న వాళ్ళు ఎవరు అని తెలియాలంటే జరిగిన 2 సవాల నిర్ణయం తెలియాలి. ముందుగా సెమీఫైనల్ రూమ్ 11లో ప్రభుత్వం తరపున గొంబాంగ్ 1 మరియు ప్రతిపక్షం తరపున రవాంగ్ 3 డిబేట్ చేసిన రూమ్ 11లో నిర్ణయం ఏంటో ముందు చూద్దాం. సెమీఫైనల్ రూమ్ 11లో అంశం తయారుకున్నారా? సెమీఫైనల్ రూమ్ 11లో జరిగిన అంశం నిరాకరించబడింది. అంటే మన ప్రతిపక్షం తరపున వాదించిన రవాంగ్ 3 SPSR ఫైనల్ రౌండ్ కి చేరుకున్నారు. మీకు అభినందనలు. తరువాతగా సెమీ ఫైనల్స్ రూమ్ 12లో ప్రభుత్వం తరపున రవాంగ్ 1 మరియు ప్రతిపక్షం తరపున సిద్యావాన్ 1. సెమీ ఫైనల్స్ రూమ్ 12 డిబేట్ నిర్ణయం అంశం నిరాకరించబడింది. దీని అర్థం ప్రతిపక్షం తరపులో మాట్లాడిన సిద్యావాన్ 1 SPSR డిబేట్ ఛాలెంజ్ కప్ ఫైనల్ కి చేరుకున్నారు. ముందుకు రావాల్సిందిగా కోరుకుంటున్నాము. మరొకసారి 2 బృందాలకి చప్పట్లు ఇవ్వండి. ఇప్పుడు మనకి ఈ రోజు ఫైనల్ డిబేట్ అంశం ఏంటి అని తెలుసుకునే సమయం. అంటే ముందు ఇద్దరికి 2 అంశాలు ఇవ్వబడ్డాయి కదా. మొదటి అంశం ప్రస్తుత తెలుగు సినిమాలు ప్రేక్షకులు చెడు ప్రభావమై నిలుస్తున్నాయి. రెండవ అంశం తెలుగు సినిమాల దిగ్విజయం కావడానికి తెర మీద కనిపించే వాళ్ళే కారణం. అంశం ఎన్నుకోవడానికి మన న్యాయ నిర్ణేతలతో ఇది వరకే చర్చ జరిగింది. ఎడ్యుకేషన్ వారి నుండి ఆ చర్చ తీర్మానం ఇదిగో. మన ఈనాటి ఫైనల్స్ అంశం తెలుగు సినిమాల దిగ్విజయం కావడానికి తెర మీద కనిపించే వాళ్ళే కారణం. ఈ అంశానికి మన ఫైనలిస్ట్ లో ఒక బృందం అనుకూలంగా మాట్లాడుతారు, మరొక బృందం వ్యతిరేకిస్తారు. మరి ప్రభుత్వం వారు ఎవరో ప్రతిపక్షం వారు ఎవరో తెలిసే సమయం ఇది. కాయిన్ టాస్ కోసం ఈ 2 బృందాలని ముందుకు రావాల్సిందిగా కోరుకుంటున్నాము. మీకు కేక్ కావాలా, టేల్స్ కావాలా? ఉండండి. Okay.
రవం 3 కదా హిట్ కావాలని కోరుకున్నారు. సత్యవాన్ 1 టీఎస్ కావాలని కోరుకున్నారు. చూద్దాం. టీఎస్ వచ్చింది. అయితే టీఎస్ అంటే సత్యవాన్ బృందం, మీకు ప్రభుత్వం కావాలా ప్రతిపక్షం కావాలా? ఓకే, తీసుకోండి. సరే, నిర్ణయానికి వచ్చారా? కాయిన్ టాస్ ప్రకారం ప్రభుత్వం తరపున సత్యవాన్ టీం మరియు ప్రతిపక్షం తరపున రవం 3 టీం వారి వాదాలను ఈ సభ ముందు పెడతారు. దానికంటే ముందు మన న్యాయ నిర్ణేతలను పరిచయం చేసుకుందాం. ఈలోపు మీ 2 బృందాలకు 5 నిమిషాల సమయం ఉందన్నమాట. ఏమైనా మీరు చర్చించుకోవాలంటే రూమ్ బయటికి వెళ్ళి చర్చించవచ్చు. డిబేటర్స్ 5 నిమిషాలు మీరు బయట వెళ్ళి చర్చించుకోవచ్చు. అంతకుముందు మన ఫైనల్ రౌండ్స్ కి ఉన్న న్యాయ నిర్ణేతలు ఎవరంటే, మన మొదటి న్యాయ నిర్ణేత గురించి చెప్పాలంటే, ఆయనకి మనవరాలు కలిగి 10 మంది లేకపోయినా మన అందరికీ ఆయన తాతే. ఆయన వేరే ఎవరో కాదు, మన మలేషియా తెలుగు అకాడమీ ప్రధాన ఉపాధ్యాయులు శ్రీ అర్జునాయుడు అద్యా గారు. 20 మంది లేకపోయినా సార్, 20 మనుషులు ఉన్నారు, ఇంకో 10 వచ్చి ఇండియాలో. పర్లేదు సార్, ఇక్కడ మీకు లెక్కలేని మంది మనవరాలు ఉన్నారు. తర్వాతగా ఈ SPSR డిబేట్ ఛాలెంజ్ కప్ ప్రారంభించడానికి ముఖ్య కారణమైన ఒక వ్యక్తి తను. ఎందుకంటే ఇంతకు ముందు విద్యార్థులు మేము చిన్నగా చర్చా వేదిక చేసుకున్నాం. మమ్మల్ని ఈ స్థాయికి, ఈ ఒక చోటుకి తీసుకువచ్చిన వ్యక్తే మన 2వ న్యాయ నిర్ణేత. ఆయన వేరే ఎవరో కాదు, మన మలేషియా తెలుగు సంఘ సలహాదారులు శ్రీ డాక్టర్ అక్షయ్ కుమార్ రావు గారు. తరువాతగా మన 3వ న్యాయ నిర్ణేత గురించి చెప్పాలంటే, అసలు మనకు తెలుగు భాషకి ఎన్నో కవులు ఉన్నారు. కవులంటే మీకు ఒక స్లైట్ గెస్ వచ్చింటుంది. ఓకే, అలాగా మన మలేషియా తెలుగు సంఘం కూడా ఒక సొంత కవి ఉన్నారు. ఎవరు అనుకుంటున్నారు? ఆయన వేరే ఎవరు కాదు, మన కవి, మన మలేషియా తెలుగు సంఘ ప్రధాన అధ్యక్షులు శ్రీ డాక్టర్ వెంకట ప్రతాప్ గారు. ఆయన కవితలను మీరు వినున్నారా సార్? అలాగే మీరు ఒప్పుకుంటారంటే ఒక కవిత మీ దగ్గర వినాలని ఆశగా ఉంది. ఓకే, అయితే తనకి కూర్చొని ఆలోచించి రాస్తని బాగా ఉందన్నమాట. తర్వాతగా మన 4వ న్యాయ నిర్ణేత, తన పేరుకు తగినట్టుగా తన ఒక ఉద్యోగం చేస్తూ తన విద్యార్థులు అందరినీ తన విద్యార్థులు అందరినీ తనతో పాటు తీసుకొస్తున్నారు. వేరే ఎవ్వరూ కాదు, మన ప్రియమైన శ్రీమతి సరస్వతి గారు. వీళ్ళు నలుగురే మన ఈ ఫైనల్స్ రౌండ్ కి న్యాయ నిర్ణేత. అంతకు ముందు వీళ్ళు నలుగురితో పాటు ఇంకా మనకి 5వ న్యాయ నిర్ణేతలు కూడా ఉన్నారు. 5వ న్యాయ నిర్ణేత అని చెప్పడం కన్నా, అంటే ఆ యొక్క మాస్ కి కాంట్రిబ్యూట్ చేసేవారు ఎవరంటే మన SPSR డిబేట్ ఛాలెంజ్ కప్ కి ఉన్న మెంటర్స్.
వాళ్ళు అంటే ఒక గత 2 నెలలకి ముందు వాళ్ళ ఒక పని వాళ్ళ ఒక కమిట్మెంట్ని పక్కన పెట్టేసి, అంటే పక్కన పెట్టేసి అని కాదు, పెట్టేసి ఈ యొక్క డిబేట్ ఛాలెంజ్ గా వాళ్ళ యొక్క విద్యార్థులు వాళ్ళకి దొరికిన మెంటీస్ కోసం వాళ్ళు ఎన్నెన్నో కమిట్మెంట్, ఎన్నెన్నో సహకారం అందించున్నారు. అంటే 26 టీమ్స్ ని నేర్పించడం, వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం సులభం కాదండి. కానీ అది కూడా అంత కష్టపడి చేయలేదు. వాళ్ళు కృషితో ఎంతో ఇష్టపడి చేసి వాళ్ళందరినీ ఇక్కడ దాకా తీసుకువచ్చారు. కాబట్టి వాళ్ళకి కూడా ఒకసారి గట్టిగా చెప్పట్లేదు ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. అప్పుడు వీళ్ళందరూ ట్రైన్ చేశారు కాబట్టి వీళ్ళొక నిర్ణయం కూడా ఇప్పుడు మనకి కంట్రిబ్యూట్ చేస్తుంది. ఎలాగంటే 20%, 20% వాళ్ళు ఒక అంటే వీళ్ళతో చేరి వాళ్ళు కూడా మేము కూడా ఓట్ చేసి ఎవరు వెళ్ళాలి అని ఒక ఇది ఉంటుంది. దాని తర్వాత యావరేజ్ని బట్టి మేము టోటల్ అప్ చేసి ఎవరు ఫైనల్స్కి వెళ్ళాలి అని మేము అంటే ఎవరు గెలుస్తారని మేము ఫిక్స్ చేద్దాం. దాని తర్వాత అంటే బయట ఇంకా ఎక్కువ డిస్కషన్ జరుగుతూ ఉన్నందమ్మా, ఇంకా అవ్వలేదక్క భయం. అంతకుముందు ఎవరికైనా ఏమైనా చెప్పాలని ఉందా సార్? మీకు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా సార్? అంటే నన్ను సాగదీయమంటున్నారు, ఇంకా సమయం లేదని. కానీ నాకు ఏంటి సాగదీయాలని తెలియదు. దాని తర్వాత అవును, విద్యార్థులు అందరూ ఫొటోస్ తీశారు. మెంటర్స్, మీరు జడ్జెస్, మీరు ఫోటోల దగ్గర ఫొటోస్ తీశారా? లేదు. అలాగే మీరు తీయలేదంటే అక్కడ వెళ్ళి, ఎందుకంటే మేము రాత్రి పూటగా నిద్ర లేకుండా అన్ని పెట్టి అది చేసాము. కాబట్టి అనేది కొంచెం మీ యొక్క అందంతో వాటిని అలంకరిస్తే మేము చాలా సంతోషపడతాం. అలాగే కూడా మీరు అక్కడ కార్నర్ లో చూసారంటే అక్కడ ఒక బ్లాక్ కలర్ మనీలా కార్నర్ ఉంది. అక్కడ స్టిక్కీ నోట్స్ కనిపిస్తున్నాయి కదా. అక్కడ మీకు వచ్చి ఏదైనా ఒక అభిప్రాయం, ఏదైనా ఒక గ్రాటిట్యూడ్ లేదా అప్రిషియేషన్ మీరు చెప్పాలనుకుంటే మీరు ఆ స్టిక్కీ నోట్స్ అక్కడ పెట్టున్నాం, అక్కడ రాసి మీరు అక్కడ తీసి అంటించేయచ్చు. దానితో పాటు పక్కన చూసారంటే ఒక ఎంటీవీ థామ్ అని పెట్టేసి అక్కడ ఎంటీవీలో థామ్ ఏమేమి కార్యక్రమాలు చేశారో, ఏమేమి చేశారో, ఇంతకు ముందు ఉన్న చీఫ్ మరియు ప్రస్తుతం ఉన్న చీఫ్ అందరినీ అక్కడ పెట్టున్నారు. మీరు అది వెళ్ళి చూడాలనుకుంటే కూడా వెళ్ళి చూడొచ్చు. అలాగే మీకు కూడా ఏదైనా ఒక ఒపీనియన్ మీరు వచ్చి తెలియజేయాలనుకుంటే కూడా మీరు తెలియజేయచ్చు. సరే, ఇప్పటిదాకా మీరు మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేసుకుంటామా? ముందుగా మనకి సరే సరస్వతి టీచర్ అక్కడ సిగ్నల్ చేస్తున్నారు కాబట్టి నేను మీ దగ్గరే మొదలు వస్తాను. అందుకంటే సరే అంతకుముందు ఒకే ఒక మాట టీచర్, మీరు వచ్చి ఇన్ని సంవత్సరాల బట్టి మన మలేషియా తెలుగు అకాడమీలో ఒక విద్యార్థిగా, క్షమించండి, ఒక ఉపాధ్యాయులుగా ఉన్నారు. కాబట్టి మీరు ఎన్నో తరాల విద్యార్థులు చూశారు కదా. మీ యొక్క అభిప్రాయం ఏంటి? అప్పుడు మీరు ప్రారంభించేటప్పుడు ఉన్న ఒక విద్యార్థులు ఎలా ఉన్నారు, ఇప్పుడున్న విద్యార్థులు ఎలా ఉన్నారు, ఎలాగా వాళ్ళ ఒక స్థాయి పెరిగింది అని తెలుసుకోవచ్చా? అందరికీ నమస్కారం. నేను గత 20 సంవత్సరాలు బట్టి నన్ను నేర్పించాను. అప్పుడు భాష నేర్చుకున్నంతప్పుడు బాగా స్వయంగా తల్లిదండ్రులు తీసుకొచ్చి వాళ్ళు చదువుకున్నప్పుడు ప్రతిసారి మనం ఏ పాట వింటారో వాళ్ళు చదువుతారు. ఇంకా కాకుండా అడిగి తెలుసుకుంటారు పిల్లలు. సో అంత శ్రద్ధగా చదివినవారు. కానీ ఇప్పుడున్న పిల్లలు వచ్చి తెలుగు భాష వారం 3 రోజులు నేర్పిస్తున్నప్పుడు వాళ్ళకి వచ్చి బడి పాటలు ఎక్కువ నేర్పించి ఆకారం పెట్టి మాకు టైం లేదు పాటలు చేయడానికి అలాగని చెప్పేసి
అలా ఉన్నప్పుడు పాటలు వాళ్ళు బేగా పండించలేకపోతారు. అలాగే తరగతికి రాకపోతే అంతకుముందు వచ్చి పిల్లలు పాటలు వాళ్ళ రోజు వారం తరగతి రాకపోతే మరో వారు వచ్చి ఏంటి ఏ పాఠం చదువుతారని చెప్పి పక్కన ఉన్న పిల్లలు అడిగి తెలుసుకుంటారు. కానీ ఇప్పుడున్న పిల్లలు వచ్చి వీళ్ళు రాలేదంటే కూడా నువ్వు ఏ పాటలు చేయలేదంటే నేను రాలేదు అని చెప్పి సంతోషంగా చెప్తున్నాను. అంతకంటే తేడా ఉంటుంది. ధన్యవాదాలు గురుగారు. నేను అసలు పాజిటివ్ రెస్పాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తే నెగిటివ్ గా వస్తుందేంటి? సరే విద్యార్థులు, ఈ ఒక నెగిటివ్ రెస్పాన్స్ ని పాజిటివ్ గా మార్చేద్దామా? సిద్ధమా? వినపడట్లేదు అమ్మా, మీరు డిబేట్ గా కూర్చుంటున్నారు, ఇంత నర్వస్ ఉన్నట్టున్నారు. సరే ఓకే, ఇప్పుడు మనమందరూ వేచి ఉన్న సమయానికి చేరుకున్నాం. ఈ చివరి చర్చ వేదికలో ప్రతి వక్తకి 5 నిమిషాల సమయం ఇవ్వబడుతుంది. ఆ 5 నిమిషాలలో పోటీదారులు వాళ్ళ వాదాలను ఈ సభ ముందు పెడతారు. ప్రభుత్వ ప్రతిపక్షాల నుండి ఒకరి తర్వాత ఒకరు మాట్లాడుతారు. ఈ సభకు మన సభాపతి గారు అధ్యక్షత వహిస్తారు. ఈనాటి మన శ్రీ పైడిపల్లి సత్యనారాయణరావు వక్తృత్వ పోటీలు 2024లో 2 బృందాలు వారిని తమ తమ కుర్చీలో కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాము. సభాపతిగా కుమారి వాహిని వాసు గారిని సభని నిర్వహించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము. సభకు నమస్కారం. ఈనాటి మన చర్చాంశం తెలుగు సినిమాలు దిగ్విజయం అంటే సక్సెస్ఫుల్ కావడానికి తెర మీద కనిపించే వాళ్ళే కారణం. తెర మీద కనిపించే వాళ్ళు అంటే మన నటులు, కథాపాత్రలు, ఆంగ్లంలో హీరో, హీరోయిన్, కామెడియన్, విల్లన్, సపోర్టింగ్ యాక్టర్స్. కాబట్టి ప్రభుత్వం తరపు వారు తెర మీద కనిపించే వాళ్ళ మీద అనుకూలంగాను చర్చిస్తారు. మరి తెర వెనక ఉన్న వాళ్ళు, ఉదాహరణకి డైరెక్టర్స్, మ్యూజిక్ కంపోజర్స్, ప్లేబ్యాక్ సింగర్ లాంటి వాళ్ళకి అనుకూలంగా అంటే మన అంశానికి వ్యతిరేకంగా ప్రతిపక్షం తరపు వారు చర్చిస్తారు. ఈనాటి మన చర్చా వేదికల్లో పాల్గొంటున్న ఇరు తరపు వారిని పరిచయం చేస్తాను. సిద్ధావాన్ సాగ వారు ప్రభుత్వం తరపు ఉన్నారు. ప్రధానమంత్రిగా కుమారి జీవితా శ్రీ సరవణన్, ఉప ప్రధానమంత్రిగా సోదరి కవిప్రియా సరవణన్, ప్రభుత్వ ప్రేరకులుగా సోదరి దర్శని రమేష్. తర్వాతగా ప్రతిపక్షం తరపున వాదించడానికి రవా 3 శాఖ వారు, ప్రతిపక్ష నాయకురాలుగా సోదరి జయశ్రీ శివరామన్, ప్రతిపక్ష ఉప నాయకురాలుగా సోదరి స్వస్తిక నాగరాజు మరియు ప్రతిపక్ష ప్రేరకులుగా సోదరుడు దినేష్ శివ. ఇప్పుడు ఈ చర్చను ప్రారంభించవలసినదిగా ప్రభుత్వ తరపు నుంచి ప్రధానమంత్రి సోదరి జీవితా శ్రీని ఆహ్వానిస్తున్నాము.
నమస్కారం. ఈ సభలో ప్రభుత్వం వారం ముందు పెట్టిన అంశం సినిమాలు దిగ్విజయం కావడానికి తెర మీద కనిపించే వాళ్ళే కారణం. ఈ అంశానికి మేము ప్రభుత్వం వారం అంగీకరిస్తున్నాము. ప్రభుత్వం తరపు నుంచి మేము ఈ అంశానికి అనుగుణంగా మా వాదనను సభ ముందు పెడతాము. మొదటిగా సినిమాలు దిగ్విజయం కావడానికి తెర మీద కనిపించే వాళ్ళే కారణం అంటే సినిమాలలోని యాక్టర్ అండ్ యాక్ట్రెస్ ఉంటారు కదా, సో ఆల్గా కారణం అని నేను చెప్తున్నాను. ఎందుకంటే ప్రతి పాత్రను ఎంతో నిజంగా అనిపించేలాగా పోషించేవారు నటులు అంటారు. తర్వాత సినిమాలలో భావనలు, సంతోషం, దుఃఖం, ఆశ్చర్యం, ఏడుపు, ఈర్ష, జాలి, కోపం, బాధ మరియు విసుగు అలాంటి విషయాలని చేస్తారనమాట. కాబట్టి సినిమాల దిగ్విజయం కావడానికి తెర మీద కనిపించే వారి కారణం. ఈ భావనలు ద్వారా ప్రేక్షకులకు ఒక పర్సనల్ కనెక్షన్ కలుగుతుంది. అంటే ఆ సినిమాలలోని దిగ్విజయం కావడానికి తెర మీద కనిపించే వాళ్ళ కారణం అంటున్నాం కదా. కాబట్టి ఈ భావనలని నటులు చేసేటప్పుడు ఆ సినిమాలో వచ్చేసి దిగ్విజయం కావుతుంది. తర్వాత దీనికి కారణం తర్వాత ప్రతి పాత్రను అద్భుతంగా పోషించి జీవించి ప్రేక్షకులకు ఆ చిత్రాన్ని చేర్చేవారు నటులు అంటారు. తర్వాత ఉదాహరణకి నచ్చిన యాక్టర్ మరియు యాక్ట్రెస్ కోసమే చూస్తారు ప్రజలు. తర్వాత ఇంకా ఒక పాట చూస్తే వాళ్ళకి ఒక సాంగ్ నచ్చినంతే ఆ సాంగ్ ఎంతకెంత వాళ్ళకి నచ్చుతుందో ఆ సాంగ్ కోసమే ఆలోచించి ఆ సినిమాని చూస్తారు. సో కాబట్టి ఆ సాంగ్ చూసిన వల్ల ఆ సినిమా దిగ్విజయం కావుతుంది. తర్వాత యాక్టింగ్ స్కిల్స్ వల్ల తెర మీద కనిపించే వాళ్ళే కారణం అని చెప్పవచ్చు. ఎందుకంటే తమ నటన నైపుణ్యం వల్ల ద్వారా దృష్టిని ఆకర్షిస్తారు. ఇంకా ఏంటి చెప్పాలంటే వాళ్ళు యాక్ట్ చేసేటప్పుడు వాళ్ళు చూపించిన భావనలు, తర్వాత నటన నైపుణ్యాలు అంటే బాగా అభివృద్ధి చెందిన కల్పన, శారీరక వ్యక్తీకరణ, స్వర ప్రదర్శన, ప్రసంగం యొక్క స్పష్టత మరియు నాటకాన్ని వివరించే సామర్థ్యం, నటుల మధ్య పరిణించే లేదా ప్రతిబింబంగా ఉండే ఆ కెమిస్ట్రీ కూడా ఎంతో ముఖ్యం. మంచి పాత్రలు ఉంటే సరిపోదు, మంచి నటులు కూడా ఇంకా ముఖ్యం. ఆ చిత్రం యొక్క క్వాలిటీ విజయాన్ని తీసుకొద్ది నటుల సైన్యం. ఇంతవరకు మేము అందించిన విషయాల ప్రకారం ప్రభుత్వం తరఫు నుండి మేము సినిమాల దిగ్విజయం కావడానికి తెర మీద కనిపించే వాళ్ళే కారణం అనే అంశాన్ని ఈ సభ అంగీకరించాల్సిందిగా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. తర్వాత మా ఉప ప్రధానమంత్రి సినిమాల దిగ్విజయం కావడానికి తెర మీద కనిపించే వాళ్ళే కారణం అని అంగీకరిస్తూ మరికొన్ని వాదనలు తీసుకొస్తారు. ధన్యవాదాలు. జై తెలుగు. ధన్యవాదాలు. తర్వాతగా ప్రతిపక్షం వారి వాదనను ముందుకు తీసుకొస్తున్న ప్రతిపక్ష నాయకురాలు సోదరి జయశ్రీ శివరామన్. మా తెలుగు తల్లికి మల్లెపూదండ, మా కన్య తల్లికి మంగళారతి. సభకు నమస్కారం. ఈ సభలో ప్రభుత్వం వారి ముందు పెట్టిన అంశం తెలుగు సినిమాలో దిగ్విజయం కావడానికి తెర మీద కనిపించే వాళ్ళే కారణం. ఈ అంశానికి మేము ప్రతిపక్షం వారం నిరాకరిస్తున్నాము.
ప్రతిపక్షం తరపు నుంచి మేము ఈ అంశానికి వ్యతిరేకంగా మా వాదనను పెడతాము. మొదటిగా, తెలుగు సినిమాలు దిగ్విజయం కావడానికి తెర వెనుక పనిచేసిన వాళ్ళు మాత్రమే కారణం. ఎందుకంటే ఒక సినిమా బాగా ఒక అవుట్కమ్ ఇవ్వాలంటే వాళ్ళు వెనుక పనిచేసిన దర్శకులు, నిర్మాత మరియు స్క్రిప్ట్ రైటర్ వీళ్ళందరూ కష్టపడుతున్నాడు. డే అండ్ నైట్ కూడకుండా వీళ్ళందరూ ఇలా చేస్తే ప్రేక్షకులకు పడతాయా, ఇలాగా చేస్తే ప్రేక్షకులు వచ్చి మన సినిమాలో ఎంజాయ్గా చూస్తారా లేదా అలాగని వాళ్ళు ఆలోచించాలి. తరువాతానికి తెలుసా అని ఒక పాట ఇప్పుడు నీకోసం కొన్ని లైన్స్ నీకోసం పాడతాను. తెలుసా ప్రేమించాలని, తెలుసా ప్రాణం నువ్వని, రాసా నీకే ప్రేమని, రాసా నువ్వే నేనని. ఎంత చక్కగా ఉంది కదా ఈ పాట. ఈ పాట ఎవరు పాడారని మీకు తెలుసా? మీ అందరికీ తెలుసా? ఈ పాట పాడిన వాళ్ళు జూబిన్ నౌటియాల్ మరియు సమీరా భరద్వాజ్. వీళ్ళ పేరు మాత్రం తెలుసుకోతే వీళ్ళు ఎంత కష్టపడుతున్నారో తెలుసా? ఆ పాటని ఒక చక్కమైన అవుట్కమ్ తీయడానికి వాళ్ళు ఆ శృతి, అప్స్ అండ్ డౌన్స్, దీనికోసం వాళ్ళు ఎంత పని చేస్తున్నారని మనకు తెలుసు. సో వీళ్ళు స్పెండ్ చేసిన స్వెట్ ఎంత గొప్పమైనది మనకు తెలుసు. ఇంకా కొన్నిసార్లు ఒక సినిమా అవార్డు పొందుతుంది, కానీ ఆ అవార్డు పొందితే ఆ సినిమాలో నటించిన నాయకులు మాత్రమే ఆ అవార్డుని పొందుతున్నారు. కానీ ఆ సినిమాలు పని చేసిన వాళ్లకు ఆ అవార్డ్స్ దొరుకుతుందా? దొరికితే వాళ్ళ గురించి మన ప్రేక్షకులు మాట్లాడుతున్నామా లేదా? లేదు. ఎందుకంటే మనకు ముందుకు తీసుకొచ్చి ఆ తెర మీద కనిపించే వాళ్ళు మాత్రమే మనకు తెలుసు. అల్లు అర్జున్ అడిగితే అందరికీ తెలుసు, అవునే కదా? సో ఇప్పుడు ఉదాహరణకు సమీరా భరద్వాజ్ ఎవరు అని అడిగితే మీ అందరికీ తెలుసా? తెలుసు ఉంటున్నప్పుడు కూడా ఆమె ఏ పాట పాడిలని అందరికీ తెలుసా? ఇవన్నీ మనకు తెలియవు. ఎందుకంటే వాళ్ళు మాత్రమే ఈ అవుట్కమ్ కి ఒక మేజర్ రీజన్. మన కథానాయకుడికి ఎలాగ నటించాలి అని చెప్పిన వాళ్ళు కూడా ఒక తెర వెనుక పనిచేసిన వాళ్ళే మాత్రమే ఈ కథానాయకులకు ఎలా నటించాలా, మీరు ఇలా నటిస్తే ఓకే ఆడియన్స్ ప్రేక్షకులకు పడతాయి, ఇలాగ చేస్తే ప్రేక్షకులు మీ మీద ఒక మంచి అభిప్రాయం అని వస్తాయి, అలాగని చెప్తున్నారు. మరియు డాన్స్ స్టెప్ అని ఒక ఉదాహరణకి RRR ఈ పాటని మన ఉదాహరణకు తీసుకోవచ్చు. RRR లో ఫేమస్ అయిన స్టెప్స్ మీ అందరికీ తెలుసు కదా. ఈ స్టెప్ నేర్పించిన వాళ్ళు ఎవరని మీకు తెలుసా? వాళ్ళే సొంతంగా ఆ స్టెప్ వేసారా? లేదు, మనకు తెలియదు. వాళ్ళకి చెప్పించిన వాళ్ళతో ఇలాగ చేయండి, ఈ స్టెప్ ఇలాగ వేయాలా అని వాళ్ళే చెప్పించారు. అయితే మన వీళ్ళందరినీ గౌరవిస్తున్నామా? ఇదే తెర వెనుక పనిచేసిన వాళ్ళు సినిమా బాగుండాలి అని ఒత్తిడికి గురి చేస్తున్నారు. ఇంకా డబ్బింగ్ ఆర్టిస్ట్ ఎంత మంది డబ్బింగ్ ఆర్టిస్ట్ ఒక ఖచ్చితంగా కథానాయకుడికి డబ్బింగ్ చెయ్యాలా, అలాగని వాళ్ళు
వాళ్ళు చేస్తున్నారు. ఎందుకంటే కొన్ని మంది కథానాయకులకి తెలుగు సరళంగా రాదు, కొన్ని భాషలు వాళ్ళకు సరళంగా రాదు. సో వాళ్ళకి వచ్చి ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్ కావాలి. ఆ డబ్బింగ్ ఆర్టిస్ట్ వాళ్ళు మాట్లాడిన ఆ ఒక్క మాటకి ఎంత చక్కగా వాళ్ళు అవుతాం ఎలా వాళ్ళు నోరు చూసి వాళ్ళు ఎలాగ మాట్లాడుతున్నారు. సో వాళ్ళు ఎక్కువ ఖచ్చితంగా వాళ్ళు చేస్తున్నారా లేదా, తప్పు వస్తే మళ్ళీ మాట్లాడాలా, మళ్ళీ ఆ డబ్బింగ్ లో మరియు ఆ కథ నాయకుడు మాట్లాడిన మాట వచ్చి కంపేర్ చేసి ఇస్తుంటే వాళ్ళు తెలుస్తుంది వాళ్ళు వచ్చి కరెక్ట్గా సరిగా డబ్బు చేశారా లేదా, ఎక్కడ తప్పు వెళ్ళింది. ఆడియన్స్ చూడడానికి వాళ్ళ సొంత వాయిస్ మాట్లాడేలాగా ఉండాలా, అలాగని ఉందా లేదా అలాగని డబ్బింగ్ ఆర్టిస్ట్ చూసుకోవాలా. సో దీనికి ఈ అన్ని పనిని తెర వెనుక కనిపించే వాళ్ళు చేయాలంటే ఎంత ఒక పెద్ద బాధ్యత అని మనకు తెలియదు. సో వీళ్ళందరూ గౌరవించడం కూడా లేదు. కొన్ని చోట్ల వాళ్ళు గౌరవిస్తున్నారు, కానీ అన్ని చోట్ల వాళ్ళు గౌరవించుతున్నారా? ఎందుకంటే ఒక సినిమా ఫేమస్ అవ్వాలంటే మనకు ముందు కనిపిస్తున్న వాళ్ళు మాత్రమే కారణం అని మనం అనుకున్నాం, కానీ కాదు. వాళ్ళు వెనక ఉండిన వాళ్ళు కూడా ఈ యొక్క అవుట్కమ్కి పని చేస్తున్నారు. ఇంతవరకు నేను అందించిన విషయాల ప్రకారం ప్రతిపక్షం తరపు నుంచి నేను తెలుగు సినిమాలు దిగ్విజయం కావాలని తెర మీద కనిపించే వాటి కారణం అనే అంశానికి ఈ సభ కొట్టి వేయాల్సిందిగా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. ఇరు తరపు నాయకుల వాదనలను విన్నాము కదా. ఇప్పుడు ప్రభుత్వ ఉప ప్రధానమంత్రి సోదరి కవిప్రియని చర్చను కొనసాగించవలసినదిగా ఆహ్వానిస్తున్నాను. ధన్యవాదాలు సభాపతి గారు. సభకు నమస్కారం. ఈ సభలో ప్రభుత్వం వారు ముందు పెట్టిన అంశం సినిమాలు దిగ్విజయం కావడానికి తెర మీద కనిపించే వాళ్ళే కారణం అనే ఈ అంశాన్ని నేను ఉప ప్రధానమంత్రిగా మరియు మా ప్రభుత్వం వారు అంగీకరిస్తున్నాం. ఇప్పుడు మా ప్రధానమంత్రి గారు చెప్పినట్టుగా ఇప్పుడుండిన మన సినిమాలు తెర మీద కనిపించే వాళ్ళు నటించిన వల్ల మన సినిమాలు దిగ్విజయం కలుగుతుంది. ఎలాగంటే మీరు చూసినంత మన నటులు మరియు మన తెలుగు టాలీవుడ్ నటులు వాళ్ళందరినీ వాళ్ళ దగ్గర ఉండిన అన్ని స్కిల్స్ టాలెంట్స్ అని ఈ తెర మీద మాత్రమే వాళ్ళ చూపించకూడదు. ఎలాగంటే మన ఉదాహరణగా అల్లు అర్జున్ రెడ్డికి వచ్చింది. ఓకేనా, మీరు అల్లు అర్జున్ చెప్తే మనకి ఏంటి సరిపోతుంది? నాట్యం. వాళ్ళు బాగా చక్కగా ఎలాగంటే మనల్ని ఆశ్చర్యంగా చూస్తారు, బాగా అలా ఆడతారు అల్లు అర్జున్. ఇప్పుడు మన అల్లు అర్జున్ చెప్పమంటే అల్లు అర్జున్ బాగా ఆడతారే, ఏం పడతాం అలాగే అందరూ అడుగుతారు. ఎంత అల్లు అర్జున్కి అంతమంది వాళ్ళ మీద ప్రేమ పడుతున్నారు. నటించి నాకు కూడా నవ్వుతున్నాను, నాకు కూడా అల్లు అర్జున్ చాలా పడుతుంది. ఎంత వాళ్ళు అంత బాగా ఆడతారు. వాళ్ళు ఆడిన ప్రతి స్టెప్ కూడా ఇంట్లో చూస్తాను, కానీ నాకు రాదు, ఏది నాకు తెలియదు. సో నేనేం చెప్పడానికి వస్తున్నానంటే మన టాలీవుడ్ నటులు వాళ్ళందరూ మన సినిమాలు దిగ్విజయం కలుగుతుంది. అంటే వాళ్ళ కాడ ఉండిన టాలెంట్స్, ఇప్పుడు అల్లు అర్జున్ చెప్పినట్టుగా అల్లు అర్జున్ అంటే వాళ్ళ కాడ ఉండిన నాట్యం,
వారితో ఏ పాట మెలోడీ సరే లేకపోతే ఒకనాగా వైబ్ ఒకనాగా ఎలా చెప్తారు బ్లాక్ బస్టర్ లాగా ఒకనాగా పాటలని వస్తుంది కదా. ఇలాంటి పాటలని వాళ్ళకి ఏ పాట ఇస్తా కూడా వాళ్ళు చక్కగా అంత అద్భుతంగా వాళ్ళు ఆడతారు అనమాట. వాళ్ళు ఆడినాక ఎవరిని ఆడరు, అలా ఆడతారు అనమాట. అదే కాదు, వారు ఇప్పుడు ఉదాహరణకి మన పుష్ప పట్ట ఎట్టుకోవచ్చు. పుష్ప పడతల పుష్ప 1, పుష్ప 2 కాదు, పుష్ప 1. పుష్ప పట్టలో అల్లు అర్జునే కదా నటించారు. దానిలో ఎవరు అల్లు అర్జున్ గారు ఒక డైలాగ్ చెప్తారు, ఏంటంటే పుష్ప అంటే ఫ్లవర్ అంటావా ఫైర్ అని చెప్తారు. అంటే ఆ స్క్రిప్ట్ రైటర్ ఆ డైలాగ్ అల్లు అర్జున్ రాసించిన డైలాగ్ రాసించిన వారు ఉత్తే ఒక వాక్యం మాత్రమే రాసిస్తారు తప్ప అది ఎలా చేయాలా, ఇలా చేయాలా, అలా చేయాలా అనే సభ్యులు లేవు. ఎంత వాళ్ళ పని ముందుకు రాసి ఇచ్చేరుతున్నారు. అంటే మన నటుడు కదా ఒక ఎఫర్ట్ తీసి ఇది ఎలా చేయాలని ఆలోచించి ఇలా చేస్తే బాగుంటుందా, మన షాకింగ్ చేస్తే బాగుంటుందా, బాగా గంభీరంగా చేస్తే బాగుంటుందా, అలాగే వాళ్ళు ఆలోచించి చేతప్పుడు కదా ఆ డైలాగ్స్ అని హిట్ అవుతుంది. ఇప్పుడు మన అల్లు అర్జున్ ఇప్పుడు ఆ డైలాగ్ ఇచ్చేసారంటే అల్లు అర్జున్ ఏం చెప్తారు, పుష్ప అంటే ఫ్లవర్ తెలుసావా, ఫైర్ చేసావు కదా. ఇప్పుడు ఈ స్టెప్ మీరు చూసారంటే అన్ని మాధ్యమం రీల్స్ అని చేస్తారు, దానిని పుష్ప అంటే ఫ్లవర్ తెలుసావా, ఫైర్ అలాగే అందరూ చేస్తుంటారు. మీరు ఒప్పుకుంటారు కదా, అందరూ చేస్తున్నారు. ఆ పట్టం బయటప్పుడు ఒక డైలాగ్ మాత్రమే అంత ఫేమస్ గా అయిపోయింది అనమాట. అలాగంటే మన నటుడు వల్లనే ఆ పట్టం దిగ్విజయం అవుతుంది అనమాట. అదే కాదు, ఇప్పుడు నేను చెప్పినట్టుగా అల్లు అర్జున్కి వచ్చి నందగరు అల్మైన ప్రేమ పిచ్చి అన్నీ ఉంది. ఇతర భాష చెప్పాలంటే ఫ్యాన్ బేస్ అని అంటారు. ఫ్యాన్ బేస్ అంటే వాళ్ళకి వచ్చి ఆ నటుల మీద నిండా పడుతుంది. వాళ్ళు చేసిన నాట్యం సరి, వాళ్ళు చేసిన యాక్టింగ్ సరి, ఇలాంటి విషయం వచ్చి వాళ్ళకి చాలా పడుతుంది. సో దానివల్ల ఆంగ్లంలో ఫ్యాన్ బేస్ అని అంటారు. ఇప్పుడు మీరు చూసారంటే ఇప్పుడు వాళ్ళకు ఆ ఫ్యాన్ బేస్ ఉన్నారు కదా, ఆ ఫ్యాన్ బేస్ వాళ్ళకు పట్టిన నటులు అలా ఆ పట్టం ఇలా దిగ్విజయం ఎలాగంటే ఒక దిగ్విజయం చేయడానికి రాలేకపోతుంటే వారు వాళ్ళ చుట్టూ మనుషులకు వారి అమ్మ నాన్నకు లేకపోతే వారు కుటుంబంలో వారి స్నేహితులు వాళ్ళతో పాల్గొనని చెప్పి మీరు ఈ పాట చూడండి, ఈ పాటలో అల్లు అర్జున్ వచ్చి బాగా నటించున్నారు, బాగా ఆడున్నారు, డైలాగ్స్ అని అంత బాగుంది, మీరు వెళ్ళి చూసారంటే ఒకలాగా నోరు తీసుకుని ఆడు చూస్తారు. అలాగని ఇలా చెప్పి అందరికన్నా ఇలా ఇతర భాష ఇన్ఫ్లుయెన్స్ చేద్దాం అనమాట. ఇలాగ చెప్పినట్టుగా ఇలా చెప్పాలంటే ఆ పాట వచ్చి బాగా చాలా ఆ పట్టం వచ్చి బొమ్మ బ్లాక్ బస్టర్ అవుతుంది అనమాట. అదే కాకుండా ఇప్పుడు నేను చెప్పినట్టుకి నటులు లేకపోతే ఆ పట్టం లేదు, పట్టం లేకపోతే నటులు లేదు. నేను ఆఖరిగా చెప్పుకుంటున్నాను, ఒక చిత్రం చూడడానికి సినిమా థియేటర్కి ప్రేక్షకులను తీసుకువచ్చి తెర వెనుక పనిచేసే వారే. కానీ ఆ చిత్రం ప్రారంభం నుంచి చివరి వరకు సినిమా థియేటర్లో అదే సీట్లో ఆ ప్రేక్షకులను ఉంచేది మాత్రం తెర మీద కనిపించే వారే అని నేను చెప్పుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. తదుపరి వక్త ప్రతిపక్ష నాయకురాలు సోదరి స్వస్తి గారి తమ వాదనను వినిపించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము. ధన్యవాదాలు. మా తెలుగు తల్లికి మల్లెపూ దండ, మా కన్న తల్లికి మంగళారతులు. ఈ సభలో మన అందమైన
న్యాయ నిర్ణేతలకు దానితో నేను మా పాయింట్స్ ని చెప్పి వాళ్ళ మినీ పాయింట్స్ రాయడానికి వేసి ఉన్న న్యాయ నిర్ణేతలకు తదితర మన ప్రియమైన ప్రేక్షకులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు మరియు వందనములు తెలియజేస్తున్నాను. నాకు ముందు ఈ అందమైన అక్క ఈ అంశాన్ని బాగా తెలియజెప్పారు. నేను ఇంకా కొంచెం బాగా మీకు తెలియజెప్తాను. అధ్యక్ష, ఇప్పుడు ఒక సినిమా వచ్చేసి దాని తెర ముందు నటులు వచ్చేసి నటించాలంటే దాని వెనకాల వచ్చేసి ఆ సినిమాని ఆలోచించి రాసిన వాళ్ళు, అதாவது దర్శకులు. అదైతే దర్శకులు వచ్చేసి స్క్రిప్ట్ రాయాలి. లేదంటే అది వచ్చేసి ఇప్పుడు వచ్చేసి దర్శకులు వచ్చేసి స్క్రిప్ట్ రాయలేదంటే, ఇప్పుడు దర్శకులు స్క్రిప్ట్ రాయలేదు, ఇప్పుడు ఒక్క పొడప్పుడు ఇక్కడ రిలీజ్ అవ్వలేదు, ఫస్ట్ గా రిలీజ్ అయింది పడం వచ్చేసి దర్శకులు అప్పుడు స్క్రిప్ట్ రాయలేదంటే మనకు తెలుసా చిరంజీవి గారు తర్వాత మహేష్ బాబు వాళ్ళందరూ ఇలాగ పెద్ద హీరో అవ్వచ్చు మనకు తెలుసు. అది స్క్రిప్ట్ రాలేదని మనకు తెలుసు. దానివల్ల అది మాత్రం కాకుండా చిరంజీవి గారు వచ్చేసి పంచ్ వచ్చేసి బాగా చెప్తారు. మీకే తెలుసు దానిలో ఒక డైలాగ్ వచ్చింటే, చెయ్యి చూసావా ఎంత రఫ్ గా ఉందో, రఫ్ తీస్తా అని చెప్పారు. అది మాత్రం కాకుండా ఇండియాలో మీకు తెలుసు, ఇండియాలో ఒక పాత్ర మీద పిచ్చి ప్రేమ పట్టులు చాలా మంది ఉంటారు. కానీ ఆ పిచ్చి ప్రేమ పట్టి ఆ పాత్రను అంత బాగా చూసిన వారికి ఆ పాత్రను ముందుకు తెచ్చి ఇంత బాగా పెద్ద మనిషిని చేసిన వాళ్ళు, వాళ్ళ వెనకాతల దర్శకులు, నిర్మాత అని ఎంతో మనుషులు ఉన్నారని వాళ్ళకు తెలుసా అధ్యక్ష? సినిమాలో పాటలంటే చాలా 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 ఫేమస్. పాట లేని సినిమా ఒక్కటి కూడా లేదు. దాంట్లో సాంగ్ పాట రాసిన వాళ్ళు, పాట పాడేవాళ్ళు, దానికి బ్యాక్గ్రౌండ్ లో కోరస్ ఇచ్చిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళు పాట పాడిన వాళ్ళని కూడా కొంతమందికి తెలుసు, కానీ వెనక కోరస్ ఇచ్చిన వాళ్ళని ఎవరికా తెలుసా? వాళ్ళకి ఎంత మనసు కష్టంగా ఉంటుంది. మనం ఎంత కష్టపడి ఈ పాట ఎంత బాగుంటాలని చెప్పేసి వెనక మన కోరస్ అని ఇస్తున్నాము. అయితే మనల్ని ఎవరు పట్టించుకోబదులు ఎవరు పాట పాడాలో ఆయన మటం తెలిసిపోయింది, ఎంత ఎవరు ఆ పాటకి బాగా డాన్స్ ఆడాలో ఆయన మటం తెలిసిపోయింది చెప్పేసి వాళ్ళకి ఎంత మనసు కష్టంగా ఉంటుంది. వాళ్ళ పట్ల ఒక మనుషులు యోచించాలా? అది మాత్రం కాకుండా ఇంకా కామెడియన్స్ ఇంత మనుషులు ఉంటారు. దాంట్లో కామెడియన్స్ కొంచెం ఇంత మనుషులు నాకు తెలుసు. అయితే దాంట్లో కొంచెం మా పేరు మాత్రమే ఫేమస్ గా ఉంటారు. మొత్తం అందరూ లైక్ ఒక సైడ్ కి లాగా తెలుసు కదా, అది సైడ్ గా వచ్చేసి నడిచేసి వెళ్ళిపోవడం అది పని. అదేంటంటే ఇప్పుడు పాట పాడేటప్పుడు డాన్స్ ఆడుతారు చూడండి, వెనకాతల డాన్స్ ఆడడం వాళ్ళు ఒక్క మనుషులా నీకు తెలుసా? నీకు ఎవరు కాదు ఆ ఒక్క బ్యాక్గ్రౌండ్ డాన్స్ ఆడడం ఒక్క మనుషుల పేరాన్ని నీకు తెలుసా? తెలదు. అప్పుడంతా వాళ్ళకు ఎంత మనసు కష్టంగా ఉంటుంది. అది మాత్రం కాకుండా ఎంత ఇప్పుడు వచ్చేసి ఇంకా సినిమాలు వచ్చేసి దాంట్లో సినిమాలు వచ్చి ఒక సినిమా తీయాలంటే దాని వెనకట్ల ఆ లైట్నింగ్ ప్రాసెస్, గ్రీన్ స్క్రీన్ ప్రాసెస్, అదన్నీ ఎంత మనసులో ఒక సినిమా తీయాలంటే కేవలం దర్శకులు, నిర్మాత వాళ్ళు ఉంటే మాత్రం చాలు. వాళ్ళకి వెనకాల ఇంకా ఎంతో మంది ఎంతో సేవలు చేస్తూ, ఎంతో పనులు చేస్తూ, ఇంకా ఎంతో మంది సినిమా వచ్చి బాగా రావాలని చెప్పేసి ఎంతో మంది సినిమా కోసం కాసు కూడా సెలవు చేస్తున్నారు, డబ్బు కూడా సెలవు చేస్తున్నారు. దాన్ని మనం ఒక్కటి కూడా యోచించలేదు. దాన్ని యోచించకుండా ఇది పాత్రలు, నటులు అందరూ మాత్రం అందంగా ఉన్నారు, వీళ్ళందరూ ఎంత బాగా డాన్స్ ఆడుతున్నారు, వీళ్ళందరూ అక్కడిక్కడ బాగా నవ్వుతున్నారు, వీళ్ళందరూ మనం
తర్వాత నిర్మాత తర్వాత రైట్ వాళ్ళ ముఖ్య కారణమే దీనికి. ఇంకా చిరంజీవి ఎత్తుకోవచ్చు. చిరంజీవి ఇండియా వచ్చేసి ఎంత మనసులో చిరంజీవి పెద్ద ఇతని కట్టి మాల ఇది పూ ఇతని వేసి మీరు తని ఓసి వాళ్ళకి అభిషేకం అని సెతులు కదా, వాళ్ళకి బాగా ఇతని సెతులు దాంట్లో వచ్చేసి వాళ్ళ వచ్చేసి పాత్రతో మాట చేయాలయ్యా వెనకాల ఉండింది ఆ డైరెక్టర్కి లేదా నిర్మాత లేదా సాంగ్ రైటర్కి లేదా సెంటర్ పాటలకి వాళ్ళకందరికి ఎందుకు చేయలేదు? ఇది నాకు ఒక ప్రశ్న. ఇది నాకు ఇంకా రోజుగా మా పౌరుల పర్యటన ఎలా ముడిసేదాన్ని మీకే న్యాయంగా లేదు. అది మాత్రం కాకుండా ఇంకా ఆడుకుంటా మనసు కష్టంగా ఉంది. వాళ్ళు ఇంకా ఏంటంటే చేస్తారు, వాళ్ళు కూడా ఎంత పాపిగా ఉండదా, వాళ్ళు పాపని మనకు వచ్చి చేస్తారు. అప్పుడు ఇంకా కూడా అలాగని ధన్యవాదాలు తెలియజేస్తాను. ధన్యవాదాలు. తరువాతగా ప్రభుత్వం తరపు వాదనల సారాంశాన్ని తెలియజేసి ముగించడానికి ప్రభుత్వ ప్రేరకులు సోదరి దర్శనిని ఆహ్వానిస్తున్నాము. మా తల్లికి మల్లెపూదండ, మా కన్నతల్లికి మంగళారతులు. గౌరవైన న్యాయమూర్తులకు, ఉపాధ్యాయులకు, పెద్దలందరికీ మరియు ప్రతిపక్ష ప్రతినిధులకు, ప్రభుత్వ మిత్రులందరికీ నా నమస్కారం తెలుపుకుంటున్నాను. ఇందాక మా ప్రభుత్వం వారు ముందు పట్టిన అంశం మలేషియా సినిమాలో దిగ్విజయం కావడానికి తెర మీద ఉండే వారే కారణం అని గురించి నా భాగాలను ఈ సభ ముందు పెడుతున్నారు. ఇందాక ప్రతిపక్షం వారు చెప్పారు ఏంటంటే చిరంజీవి గారు అన్ని కాకుండా వాళ్ళ వెనక తెర వెనక ఉండే వారే కారణం. ఇలాగా డాన్స్ ని ఆడుతున్నారు, బాగా నాట్యం ఆడుతున్నాను. ఏంటో నాట్యం చెప్పిస్తాను, ఎంతలా నాట్యం చెప్పిస్తాను, వచ్చి ఆడుతున్నారు లేదు కదా. అదే చెప్పేసి నువ్వు వచ్చి ఆడు అలాగంటే అది ఆడతారా? లేదు కదా. మీరు చిరంజీవి దగ్గర ఇందాక మన ఉప ప్రధానమంత్రి గారు చెప్పారు ఇలాగా అల్లు అర్జున్ గారు కూడా బాగా చక్కగా ఆడతారని. వాళ్ళు అది చూసారు కదా, వాళ్ళ వెనక వారు అంతే, వారు మాస్టర్ గారు ఇలా చెప్పిస్తారు, ఒక్కొక్క ఆట వచ్చి మీరు ఎలా ఆడాలా అలా చెప్తారు. కానీ వాళ్ళు వచ్చి చేయరు. వాళ్ళు వచ్చి మీరు చేయండి అంటే అల్లు అర్జున్, చిరంజీవి, రామ్ చరణ్ గారి దగ్గర చెప్తారు. ఉదాహరణకి ఆర్ఆర్ ఇందాక అన్నారు కదా, మీరు ఆర్ఆర్ పడంలో మిసప తెర వెనక ఉండే వారే డాన్స్ చూపించారు. అంటే ఆస్కర్ లెవెల్ ఎందుకు వెళ్ళింది? రామ్ చరణ్, ఎన్టీఆర్ గారు బాగా చక్కగా ఆడిన వాళ్ళందరూ వెళ్ళింది. వాళ్ళేమో స్టెప్స్ చెప్పించారు, ఇలాగా ఆడాలా, కానీ నువ్వు పండి అని. వాళ్ళు వచ్చి ఆడతాం, మీకు వాళ్ళు ఫ్యాన్ బేస్ దొరుకుతుందా? లేదు కదా. రామ్ చరణ్ కి, ఎన్టీఆర్ కి ఫ్యాన్ బేస్ దొరుకుతుంది, అదే కదా. అదే కాకుండా మా ఉప ప్రధానమంత్రి గారు అప్పుడప్పుడు అల్లు అర్జున్ అనుకున్నారు, ఎక్కువ అల్లు అర్జున్ ఫ్యాన్. ఒక పవన్ కళ్యాణ్ చెప్పదు. ఉదాహరణకి ఇప్పుడు తెర వెనుక స్టోరీ రైటర్ అంటే కథ రాసిన వాళ్ళు, ఆ డైలాగ్ రాసిన వారందరూ ఆ పవన్ కళ్యాణ్ కలిసి నాకు ఒక దిక్కు ఉంది, దానికి ఒక లెక్క ఉంది, ఆ డైలాగ్ అంటే వాళ్ళు చెప్తారా? అంతే మన పవన్ కళ్యాణ్ గారు ఎలా చెప్పారు, నాకు ఒక దిక్కు ఉంది, దానికి ఒక లెక్క ఉంది. అదే కాకుండా సినిమాలో వచ్చి ఎక్కువగా అంటే ద్రాక్షకులు, నిర్మాత వీళ్ళు ఇద్దరే సినిమాలు ఎక్కువగా తీస్తారు కదా. వాళ్ళకుండా కాకుండా తెర వెనక వారు అంటూ కాదు, యాక్టర్ నటులు కూడా పడ తీస్తున్నారు. ఉదాహరణకి ఆదిశేష్ వారు కూడా మేజర్, హిట్ వంటి చాలా పడాలు తీసేవారు. అదే కాకుండా ఇందాక చెప్పారు కదా, ఎక్కడి నుంచో గౌరవిస్తున్నారా తెర వెనక వండి వాళ్ళకు గౌరవిస్తున్నారా. ఇందాక
మన ప్రతిపక్షం వాళ్ళు చెప్పారు ఇలాగ అభిషేకం అంటే ఏంటి, అదే అభిషేకం. ఇది ఎక్కువ ఆడమాటలు వాడుకుంటాను, ఎక్కువ ఆడమాట. అభిషేకం తెర వెనక అంటే తెర వెనక వాళ్ళకి వచ్చి అభిషేకం చేయలేదా అని చెప్పారు కదా. అంటే వాళ్ళు ఎందుకు చేయలేదంటే వాళ్ళకు అవార్డు ఇస్తున్నారు దాని ద్వారా. నిజమే కదా, డైరెక్టర్ కు ప్రొడ్యూసర్ కు అవార్డ్స్ ఇస్తున్నారు. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు ఆస్కర్ లెవెల్కి వెళ్ళింది ఆర్ఆర్ కూడా రాజమౌళికి ఇస్తారు కదా. రాజమౌళికి అవార్డు దొరకలేదు. నిజ చెప్పండి, ఎవరు దొరకలేదు చెప్పండి. అందరికి దొరికిందన్నమాట. రాజమౌళికి, ఎన్టీఆర్ కి దొరికింది, రామ్ చరణ్ కి దొరికింది. క్యా అదే కాకుండా డైరెక్టర్ చెప్పారు కదా, డైరెక్టర్ వచ్చి వాళ్ళే ఎక్కువగా డబ్బులు ఖర్చు పెడతారు అని కదా. డైరెక్టర్ కాదు, ప్రొడ్యూసర్ కి ఖర్చు పెడతారు చెప్పారు కదా. ఖర్చు పెడతా ఓకే, కానీ వారి నటులు కూడా కొంచెం వారు కాసు వేస్తున్నారు అనమాట. వారి డబ్బులు కొంచెం వారు వేస్తున్నారు. సో దానివల్ల కూడా బాగా పరిగెడుతుంది అనమాట. అదే కాకుండా మన ముఖ్యంగా చిరంజీవి గారు ఒక పాట ఉంటుంది, అమ్మని అమ్మని జక్క ఇంత ప్రేమగా ఉంది ఓయప్ప. ఆ పాటకి ఎంత బాగా ఆడారు. అసలు మన ఆడలేదు ఇప్పుడు దాకా. ఆ రాములు ఆ పాట ఆ దోశ ఇస్తారు కదా అలాగని, అది కూడా ఇప్పుడు తెస్తే మనకి ఆ కొరియోగ్రాఫర్ కనిపిస్తుంది లేదు కదా. ఆడిన అల్లు అర్జున్, చిరంజీవి గారి కనిపిస్తుంది కదా. అదే కాకుండా ప్రతిపక్షం వారు చెప్పారు ఇలాగొచ్చి వాళ్ళు స్టోరీ బాగా రాసిస్తారు, డైలాగ్ చెప్పారు కదా. అంతే ఎంత ఆ కథని రాసిస్తాను వాళ్ళు వచ్చి ఒక ఫీలింగ్ తో చేస్తారే అది యాక్టర్స్. ఇప్పుడు మీరు ఈజీగా చెప్పారు, ఓకే నువ్వు ఏడు, నువ్వు నవ్వు, నువ్వు కోపడు అని చెప్తే అది చేస్తారా? లేదు కదా. ఇప్పుడు ఇదే నటులు అంటే వారు వచ్చి ఏడుస్తారు, వారు వచ్చి కొంచెంసేపు ఆ పాత్రని కొంచెంసేపు వాళ్ళు గుర్తించుకొని కొంచెంసేపు కన్ను మూసుకొని అది గుర్తించినప్పుడు అది నిజంగానే వాళ్ళ నిజ జీవితం జరిగినట్టే అది చేస్తారు. అదే కదా వాళ్ళు నిజంగా. ఇప్పుడు నువ్వు ఇప్పుడు నేను ఏడు అంటే ఏడుతావా? లేదు కదా, నిజం కదా. అప్పుడు వాళ్ళకి వేసి నువ్వు ఏడు, ఈ పాత్రానికి నువ్వు ఇలా ఏడాలా అంతా వాళ్ళు ఏడుతారు. కోపపడతాడు. ఓకే, బాలయ్య గారు చెప్తే చేస్తారు. బాలయ్య ఒక మాట చెప్తే గాలి ఎత్తి పడదు. అదే కాకుండా ఇక్కడతో నా వాదనను ముగించుకుంటున్నాను. ధన్యవాదాలు. ధన్యవాదాలు. ఇప్పుడు మన చర్చ చివరి దశకు చేరుకున్నాము. ప్రభుత్వ తరపు వాదనలను వ్యతిరేకిస్తున్న ప్రతిపక్షం వారి చివరి వక్త, ప్రతిపక్ష ప్రేరకులు సోదరుడు దినేష్ ని ఆహ్వానిస్తున్నాము. నమస్కారం. ఈ సభలో ప్రభుత్వం వారు ముందు పెట్టిన అంశం తెలుగు సినిమాలో దిగ్విజయం కావడానికి తెర మీద కనిపించి వాళ్ళే కారణం అని అన్నారు. ప్రతిపక్షం తరపు నుంచి మేము ఈ అంశానికి వ్యతిరేకంగా మా వాదన సభ ముందు పెడతాం. నిర్ణేతకుడికి నాకు ఒక ప్రశ్న ఉంది. ఏంటంటే మన ప్రభుత్వం వారు ఇందాక నుంచి చిరంజీవి, అల్లు అర్జున్, మా తర్వాత పవన్ కళ్యాణ్ ఈ ముగ్గురు మాత్రమే చెప్పారు. కానీ మన తెలుగు సినిమాలో ఆ ముగ్గురు తప్ప ఎన్నో మనుషులు ఉన్నారు. వాళ్ళందరినీ కన్ను తెలియదా, లేక కన్ను పోపాలేదా? మన ప్రభుత్వం వాళ్ళు ఏం చెప్పాలంటే కోరియోగ్రఫీ గురించి చెప్పాలి. ఆ కోరియోగ్రాఫర్ తెర వెనక మనిషి అంటారు. ఆడొచ్చేసే నటుడు చొప్పిద్దనే వాళ్ళ నాట్యం చెయ్యముచ్చు. ఎలాగంటే ఇప్పుడు వాళ్ళు స్టెప్స్ చొప్పిదే అంటారు. లైక్ ఆ డాన్స్ ఆడరు. అంతే ఆ డాన్స్ ఆడితే యాక్టర్స్ అక్కడ పని ఉండదు అనమాట. అందువల్ల కోరియోగ్రాఫర్ అక్కడ డాన్స్ ఆడాలి. అంటే వాళ్ళకి ఫ్యాన్ బేస్ ఉంటే కాబట్టి ఒక పని ఎక్కిస్తారు. మీరు ఎక్కి వెళ్ళాలని చూపిస్తారు. ఎందుకంటే ఆ కోరియోగ్రాఫర్ వచ్చి వాళ్ళకి పెద్దగా ఏదో అవ్వాలని అనుకోలేదు.
మన నటులుగా మన ఇంత పెద్ద కావాలా, నాకు ఇది కావాలా, నాకు అది కావాలని ఎక్కువ డిమాండ్స్ ఎత్తుకుంటున్నారు. అందువల్ల వాళ్ళకి అది కావాలని చెప్పేసి మన కోరికను స్టెప్ గా యూజ్ చేసి అలా గౌరవించిపోతున్నారు. ఆ తర్వాత మన ప్రధానమంత్రి చెప్పినట్టుగా డైరెక్టర్ వచ్చేసి ఏంటంటే దర్శకుడు వాళ్ళే మొదటి కారణం అంతటా. ఎందుకంటే పటం హిట్ అయినందుకు. అంతే నాకు అది నేనే తెలుగు నాకు ఒక ఇది ఒక డైలాగ్ ఉంది, అంత సూట్ అత్తలే నాకు అర్థలే నాకు వంట చేసిన వాళ్ళకి తెలుస్తుంది ఎంత ఉప్పు వెయ్యాలి వేయకూడదు చూపిస్తుంది. ఎంత ఉప్పు వేస్తే నోట్లోని పదార్థాలు బాగా వస్తారా రాదా అని చూపిస్తారు. ఆ నోట్లోని పదార్థాలే మన నటులు, డైరెక్టర్లు, వాళ్ళు దర్శకులు వచ్చి ఆ వండిన వాళ్ళు ఆ పదార్థాలు వచ్చి మన నటులు మాత్రమే. ఆ ఉప్పు మాత్రమే మన తెర వెనక పనిచేసేవాళ్ళు. అది ఉండి వల్లగా ఆ పటమే హిట్ అవుతుంది. ఎలాగంటే ఇప్పుడు కొన్ని పాటల్లోనే గ్రీన్ స్క్రీన్ వాడతారు. గ్రీన్ స్క్రీన్ ఏంటంటే వాళ్ళు ముందు ఇద్దరు మాట్లాడుకుంటారు. ఆ పాట వస్తే ఇప్పుడు వచ్చి ఇండియాలోనే ఉన్నారు, అంతా ఇండియా నుంచి వాళ్ళ వల్ల న్యూజిలాండ్ దాకా వెళ్ళడం వస్తుంది. గ్రీన్ స్క్రీన్ పంచడం వల్ల ఆ గ్రీన్ స్క్రీన్ సెటప్ చేయాలంటే డైరెక్టర్ వల్ల మొడదు, నటులు వల్ల మొడదు, మరియు అక్కడ పనిచేసిన ఎవరి వల్ల మొదటి తెర వెనక పనిచేసిన వాళ్ళు మాత్రమే ముడుస్తారు ఆ గ్రీన్ స్క్రీన్ పంచుకోవడం. దాని తర్వాత లైటింగ్ బాగాలేదంటే ఆ పట్టం అసలు హిట్టే అవ్వదు. అక్కడ లైటింగ్ ఇటు ఉంటుందా ఆ నటుడు లైటింగ్ లేదంటే ఆ నటుడు అవపడదు. దాని తర్వాత ఉప ప్రధానమంత్రి చెప్పినట్టుగా ప్రధానమంత్రి చెప్పిన పాయింట్ ని దాన్ని తీసుకొని దాన్ని ఉదాహరణ పెట్టి అల్లు అర్జున్ 4 చెప్పారు. ఎందుకు నాకు అర్థలే అంతే. దాంట్లో కూడా నాకు ఒక ప్రశ్న ఉంది. అల్లు అర్జున్కి ఆ డైలాగ్ ఇచ్చింది వచ్చేసి ఆ సన్నివేశానికి ఆ డైలాగ్ ఇచ్చింది వచ్చేసి డైరెక్టర్ గైడ్ లైన్స్ లో రాసింది మాత్రమే. అంతా అది ఏ ఇంటోనేషన్ చెప్పాలని చెప్పింది వచ్చేసి మన తెర వెనక పనిచేసిన వాళ్ళు ఆ చెప్పిన వల్ల ఆ ఇంటోనేషన్ లో మన అల్లు అర్జున్ వల్ల సభ ముడిసింది. దాని తర్వాత మన ప్రభుత్వం పేరు గురించి చెప్పారంటే కోరియోగ్రాఫీ వచ్చి చూపించారట. అంతా యాక్టర్ వచ్చి ఆడుకున్నారట. డాన్స్ ఆడితే అది సమూహం సెట్టారా కొట్టింది సెట్టారా నాకు అర్థం లేదు. సో అది చేయలేదు. నా చెప్పడానికి వచ్చాను. నా వచ్చి కొరియోగ్రాఫీ చూపించిన వాళ్ళనే నటులు ఆడుతుంది అక్కడ. సో అది వచ్చి నా అంశాన్ని నా పాయింట్స్ నాకు సెట్టినారు అక్కడే అది చూపించారు నాకు. ఆ తర్వాత మా ప్రతిపక్షం టీం నేటు అడగారు ఏంటంటే అభిషేకం వచ్చి ఒక అరవ మాట అట. వాళ్ళు ఎక్కడే నేర్చుకుంటా నాకు తెలియదు. అభిషేకం వచ్చి ఒక తెలుగు మాట ఆ డిక్షనరీ లేదు. అది అందువల్ల నాకు వాళ్ళకి తెలుగు అర్హత లేదా లేదు. ఈ అంశంలోనే ఎవరి గురించి ఎక్కడ ఎక్కువ మాట్లాడాలా, ఎవరి గురించి ఎక్కువ మాట్లాడకూడదు తెలియదు అధ్యక్ష మరియు ఇంతటి వరకు నేను సభకు ఇంతవరకు నేను అందించిన విషయాలని ప్రకారం ప్రతిపక్షం తరపు నుంచి నేను ఈ అంశం తెలుగు సినిమా దిగ్విజయం కావడానికి తెర వెనక పనిచేసే వాళ్ళు కారణం మళ్ళీ కారణం ఇంకో మాట ధన్యవాదాలు. ఇంతవరకు నేను అందించిన విషయాలను ప్రకారం ప్రతిపక్షం తరపు నుంచి నేను తెలుగు సినిమాలో దిగ్విజయం కావడానికి
వెనక పరిస్థితి వాళ్ళే కారణం అని నేను ఈ అంశాన్ని కొట్టి వేయాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. ధన్యవాదాలు. ఇంతటితో మన చర్చ పూర్తయింది. తెర మీద కనిపించే వాళ్ళు, తెర మీద కనిపించని వాళ్ళు సినిమాకి ఎంత ముఖ్యమని ఈ సభ తెలిపింది. అయినా మన తెలుగు సినిమా రంగంలో ఒక చిత్రం దిగ్విజయం కావడానికి మన ఇరువైపు పక్షాల అభిప్రాయాలు ఐక్యమత్యం అయితేనే వీలు పడుతుంది. ఇరువైపు వాదనలతో వాస్తవికతకి తెచ్చిన మన పోటీదారులకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు. సహాయం ఇంతటితో మన ఫైనల్ రౌండ్ సభ అయిపోయింది. ఫ్యాన్ బేస్ అంటూ మీరు మీకే ఫ్యాన్ బేస్ తెచ్చుకున్నట్టుకున్నారు. అలాగే ఇంకా న్యాయ నిర్ణేతలు అలాగే మన నిర్వాహక బృందం కూడా మార్కులు వ్యవహారాలను చూసుకోవడం జరుగుతుంది. అందుకు గాను మన జడ్జెస్ ని రూమ్ 11కి వెళ్లాల్సిందిగా కోరుకుంటున్నాము. జడ్జెస్ తో పాటు మెంటర్స్ కూడా కుమారి సుచిత్రారావు, కుమారి సర్వితా నాగరాజు, శ్రీ నవీనేష్ రావు, శ్రీ రామ్ కుమార్ రావు, కుమారి దినేశ్వరి, కుమారి పవంతిక, శ్రీ దుష్యంత్ రావు మరియు కుమారి వాహిని రూమ్ 11కి వెళ్లాల్సిందిగా కోరుకుంటున్నాము. అంతకు ముందు ఇందాక చర్చ చేశారు కదా, వారు ఎంతసేపు చేశారు అని తెలుసుకుందాం. ముందుగా మన ప్రభుత్వం తరపు నుంచి సత్యవాన్ 1 మీరు మాట్లాడారు కదా, దానిలో మొదటి స్పీకర్ కుమారి జీవిత మాట్లాడింది 4 నిమిషాలు 7 సెకండ్. ప్రతిపక్షం తరపున రౌండ్ 3లో మొదటి స్పీకర్ కుమారి జయశ్రీ మాట్లాడింది 7 నిమిషాలు 30 సెకండ్లు. తర్వాతగా రెండవ స్పీకర్ ప్రభుత్వం తరపున కుమారి కవిప్రియ మాట్లాడింది 6 నిమిషాలు 27 సెకండ్లు. మరియు ప్రతిపక్షం తరపున కుమారి స్వస్తిక మాట్లాడింది 6 నిమిషాలు 27 సెకండ్లు. ఎగ్జాక్ట్ గా సేమ్ గా మాట్లాడుతున్నారు. ఏంటి ఏదైనా ట్రైనింగ్? అలాగే స్పీకర్ 3 కుమారి దర్శిని మాట్లాడింది 5 నిమిషాలు 44 సెకండ్లు. ఆఖరిగా ప్రతిపక్షం తరపున 3వ స్పీకర్ సోదరుడు దినేష్ మాట్లాడింది 5 నిమిషాలు 55 సెకండ్లు. ఇది చూస్తే ఏం తెలుసుకుంటున్నామంటే అసలు ఫైనల్స్ రౌండ్ కి 5 నిమిషాలు సరిపోలేదు అని తెలుసుకుంటున్నాం. కాబట్టి వచ్చే సంవత్సరం టైం ఇంకా ఎక్స్టెండ్ చేసి, ఎందుకంటే మీరు చూడండి ఎంత మాట్లాడుతున్నారు. కానీ మీరు వద్ద చెప్పింది చూస్తే వచ్చే సంవత్సరం కూడా మేమే ఫైనల్స్ కి వస్తామని చెప్పినట్టుగా ఉన్నారు కదా. సరే, అలాగే ఇంతటితో మన ఫైనల్ రౌండ్ ఆగిపోయింది. ఆలోగా శ్రీ పైడిపల్లి సత్యనారాయణరావు వక్తృత్వ పోటీలు 2024 ముగింపు ఉత్సవం ఇంకాసేపట్లో ప్రారంభమవుతుంది. మన విజేతలు ఎవరో 10 ఉత్తమ వక్తలు అంటే 78 మంది మాట్లాడారు ఈ రోజు మొత్తం డిబేట్ లో. వారిలో మొదటి 2 రౌండ్ల ప్రకారం 10 మంది బెస్ట్ స్పీకర్స్, ఉత్తమ వక్తులు కూడా ఎవరో మనకి క్లోజింగ్ సెరమనీలో తెలుస్తుంది. అందరినీ చివరి వరకు మాతో ఉండాల్సిందిగా కోరుకుంటున్నాము.